हरे कृष्ण माताजी प्रभुजी धन्यवाद प्रणाम बालगोविंद प्रभु गाరికి ధన్యవాद प्रणाम థ్యాంక్ యూ సో మచ్ బాలగోవింద్ ప్రభుకి నా తరఫున ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డివోటీస్ అందరికి కూడా నా తరఫున థ్యాంక్ యూ మాతాజీ జస్ట్ స్టార్ట్ విత్ సమ్ ప్రేయర్స్ మాతాజీ నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్ नष्टप्रायेषु अप्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजगाङ्ग्रे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय Sorry Mataji, I have small screen share. The screen కనపడుతుందా మాతాజీ? కనిపిస్తుంది మాతాజీ. ఓకే సరే, థ్యాంక్ యూ మాతాజీ. ఈరోజు వచ్చి మనము శ్రీమద్ భాగవతం క్యాంటర్ 4 చాప్టర్ 17 8 and 9 శ్లోకాల గురించి మాట్లాడుకుందాం అనమాట. సుత ఉవాచ షోడితో విదురేణైవం వసుదేవా కథాం ప్రతి ప్రస్యస్య తం ప్రీతమానా మైత్రేయ ప్రత్యభాసత. సుత ఉవాచ సుత గోస్వామి పలికెను, చోదీతం ప్రేరణ కలిగిన వాడే, విదురనచే ఏవం ఆ విధముగా, వసుదేవ శ్రీకృష్ణుని యొక్క కథను ప్రతి గురించి ప్రశస్య అభినందించి తం అతనిని ప్రీతమాన మిగుల ప్రశస్సుండే మైత్రేయ ముని ప్రత్యభాషణ ప్రత్యుత్తరమనిచ్చెను. సుత గోస్వామి పలికెను, వివిధ అవతారములో శ్రీకృష్ణుని కర్మలను వినుటకు విదురుడు ఉత్సాహవంతుడుగా కాగా మైత్రేయుడు కూడా పరమోత్సాహము కలిగిన వాడే ప్రసన్నతో అతనిని అభినందించి ఇట్లు పలకసాగెను. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుద్మిలితం ఏన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాంత స్వదాపదకమలం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురు వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రవేద సహగణా రఘునాథాంశం సాద్వైతం సాధూతం ప్రజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాద సహగణా లలిత శ్రీ విశాఖాంశం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతాదేవి ప్రణమామి హరి ప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సందిభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇందులోనొచ్చేసి మనము మైత్రేయ ఉవాచ అన్నామన్నమాట. సో మనం ఇప్పుడు వరకు మాట్లాడుకున్నది ప్రీవియస్ చాప్టర్స్లోని మనము విదుర ఇంకా మైత్రేయ ముని మధ్యలో జరిగిన సంభాషణ వింటూ వచ్చామన్నమాట. సడన్గా ఈ శ్లోకంలోని మైత్రేయ ఉవాచ అన్నాం, అంటే మనకి సుత ఉవాచ అన్నాం, అంటే సుత గోస్వామి మధ్యలో వచ్చారనమాట. ఇదేంటంటే సుత గోస్వామి వచ్చేసి మనకి సోనకాచార్య ఋషులకి నైమిషారణ్యంలోని
ఇక్కడ విదురుడు అండ్ మైత్రేయ మునిది హరిద్వారలో వాళ్ళ మధ్యలో జరిగే సంభాషణ వాళ్ళకి చెప్తూ ఉంటారనమాట. అయితే ఇందాక మనము మనకి ఇదివరకు జరిగిన ప్రీవియస్ చాప్టర్స్‌లోని మనము చూసాము. బేసిక్‌గా ఏందంటే ఋషిమునులు వచ్చేసి ఎలాగా కింగ్ వేనాని వాళ్ళ మంత్రాలతోని ఎలాగా చంపేశారని చూసాము. అతని డెడ్ బాడీ నుంచి మనకి పృథు మహారాజుని ఎలా తీసుకొచ్చారు అన్న విషయం కూడా చూసామనమాట. అండ్ పృథు మహారాజు ఎంత గొప్పవారని, తన గుడ్ క్వాలిటీస్ గురించి గ్లోరిఫికేషన్స్ మనం చాలా విన్నాము. అయితే అది విన్నాక మనకి విదురునికి చాలా రకాల క్వెషన్స్ వచ్చాయంట. తను అడిగారంట మైత్రేయ మునిని ఇలా అడిగారంట క్వెషన్స్. మనకి పృథు మహారాజు భూమి మీద ఎందుకు కోపం వచ్చింది తనకి? అండ్ భూమి వచ్చేసి ఎందుకు వేరే రూపాలు కాకుండా రూపమే, ఆవు రూపమే ఎందుకు తీసుకుంది? అండ్ పృథు మహారాజు ఆవుని ఎలా పాలు చిలికారు? అండ్ దూడ రూపంలోనే ఎలా వచ్చింది? ఎవరొచ్చారు? ఇంకా మిల్కింగ్ పాట్ ఏంటి అనేసి, ఇంకా మనకి ఎర్త్ ఎత్తు హై అండ్ లోస్ ఉంటాయి కదా, లెవెలింగ్ ఉండదు కదా. సో పృథు మహారాజు వచ్చేసి దాన్ని ఎలా లెవెల్ చేశారు? ఇంకా పృథు మహారాజు యజ్ఞం చేస్తూ ఉంటే ఇంద్రుడు ఎందుకు వచ్చి తన గుర్రాన్ని దొంగలించారు? ఇంకా వచ్చేసి మనకి వేదిక్ స్కాలర్స్ అయిన సనాతన కుమారాలు వచ్చి పృథు మహారాజుని కలుస్తారు కదా. కలిసినప్పుడు వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్ని పృథు మహారాజు ప్రాక్టికల్గా ఎలాగా అప్లై చేస్తారు వాటిని అని ఇలాగ రకరకాల క్వశ్చన్స్ అడిగారంట. మనకి అడిగితే ఇవి విని సుత గోస్వామి వచ్చేసి విదురునికి కృష్ణుడి వివిధ అవతారాల గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహం చూసి చాలా సంతోషపడ్డారంట. తను సంతోషపడి ఏ రకమైన విసుగు కానీ చిరాకు కానీ అనిపించకుండా ఎంతో సంతోషంగా విదురుని గ్లోరిఫై చేశారంట. చేసి ఏంటంటే, మీరు కరెక్ట్‌గా క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీరు అడిగిన క్వశ్చన్స్‌ని నాకు చాలా ఎంకరేజింగ్‌గా ఉంది అనేసి అంటారన్నమాట. అది క్వశ్చన్స్ అని నాకు బాగా ఎంకరేజింగ్‌గా అనేసి అని చెప్తారు. ఆన్సర్స్ చెప్పడానికి రెడీ అవుతారు. అదే మనం ఇప్పుడు చూసామనుకోండి, ఇప్పుడు మనకు ఉన్న కలియుగంలోని మన డిస్కషన్స్ ఎలా ఉంటాయి ఎక్కువ మటుకి, ఏ సినిమాలు ఎలా ఉన్నాయి, వాటి రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఏ గేమ్‌కి వెళ్దాము, పాలిటిక్స్‌లోని ఈ పార్టీ గెలిసిందా, అదెలా ఉంది, ఈ పాలిటిక్స్ ఇలా చేశారా, అలా చేశారా అని డిస్కషన్స్ చేస్తూ ఉంటామన్నమాట. అయితే మనం అర్థం చేసుకున్న విషయం ఒకటి ఏముంది అంటే, మనం ఎప్పుడు కూడా మనం డిస్కషన్స్ ఎలా ఉన్నాయంటే, మనం ఈ ప్రపంచానికి, ఈ వరల్డ్‌కి ఎందుకు వచ్చాము అసలకి? మనం ఎవరమి? హూ ఆర్ వి? అండ్ వై వి కేమ్ టు దిస్ వరల్డ్ అన్న దాని మీద మన డిస్కషన్స్ ఉండాలంట మామూలుగా. అయితే దీని బేస్ మీద ఒకటన్నారు, మనకి రూప గోస్వామి, సనాతన గోస్వామి వచ్చేసి ఒకసారి చైతన్య మహాప్రభుని ముందు కలిసినప్పుడు. అయితే వాళ్ళంటారు, అందరూ మమ్మల్ని చాలా విద్వాంసులు అంటారు, తెలివైన వాళ్ళు అంటారు. కాకపోతే మాకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు మేము? హూ ఐ యామ్ ఇన్ రియల్. మాకు మేమెవరో తెలుసుకోవాలని ఉంది, ట్రూత్ తెలుసుకోవాలని ఉంది. మాకు ఆధ్యాత్మిక చర్చల మధ్యలోని, భౌతిక చర్చల మధ్యలోని తేడా ఏంటి అనేది తెలుసుకోవాలని ఉంది అని అంటారన్నమాట. ఇప్పుడు ఆధ్యాత్మిక చర్చలు అన్నాం అనుకోండి, మనం అవి ఎంత డిస్కస్ చేసుకున్నా కూడా మనకి అసలు అలసిపోము. ఆధ్యాత్మిక చర్చలతోని మనం అసలు అలసిపోము. ఎంత వినాలన్నా ఇంకా వినాలనిపించే రకంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మన పురాణాలు తీసుకున్నామనుకోండి, అన్ని పురాణాల్లో కూడా అన్ని ప్రశ్న ఉత్తరాల రూపంలోనే ఉంటాయి. ఎందుకంటే అలాగా మనకి ప్రశ్న ఉత్తరాల రూపంలో ఉన్నప్పుడే మనకి కరెక్ట్‌గా అర్థమవుతదనమాట. మనకొచ్చే డౌట్స్‌ని ముందుగానే వాళ్ళు అడిగి, సమాధానం దానికి తగ్గట్టుగా చెప్పినప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుందనమాట. అందుకనే మన పురాణాలన్నీ ప్రశ్న ఉత్తర రూపాల్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు చూసామనుకో, మన భాగవతము ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ క్వెషన్ అండ్ ఆన్సర్సే. మనకి ఇప్పుడు వరకు మనం విన్నవన్నీ కూడా ప్రశ్న ఉత్తర రూపంలోనే. అదే మనం భగవద్గీత కూడా తీసుకున్నామనుకోండి, అది కూడా మనకి అర్జునుడు, కృష్ణుడు మధ్యలో జరిగిన డిస్కషన్స్ మధ్యలోనే ఉంటాయన్నమాట. అయితే ఈ రకంగా మనకి
ఏమంటారు, ఒక లిజనర్ ఎవరైతే వింటున్నారో, ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మధ్యలోనే ఒక ఎంకరేజ్‌మెంట్ ఉంటదనమాట. వాళ్ళు చెప్పే వాళ్ళకి చెప్పాలనిపిస్తది. వినే వాళ్ళకి వినాలనిపిస్తదంట. కానీ మనకి ఇప్పుడు భౌతిక చర్చల్లోకొచ్చామనుకోండి, మనం చాలా తొందరగా టైర్డ్ అయిపోతాం. ఎవరైనా ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్లోనే తీసుకుందాం. ఒక టీచర్ స్టూడెంట్ మధ్యలోని డిస్కషన్స్. స్టూడెంట్ ఎక్కువ క్వెషన్స్ అడుగుతున్నారనుకోండి, వెంటనే మనం కొంచెం జడ్జ్ చేసేస్తాం. ఏంటి ఇన్ని క్వెషన్స్ అడుగుతున్నారు? నేను చెప్పింది ఏమి అర్థం కాలేదా? ఒక యూజ్‌లెస్ ఫెలో లాగానో, లేపోతే అసలకి ఏమి తెలీదు, ఒక మొద్దు అబ్బాయిలానో అలా చూస్తాం కదా! చాలా తొందరగా ఫ్రస్ట్రేట్ అయిపోతాం. ఆన్సర్స్ చెప్పడానికి అంత తొందరగా ఇష్టపడమనమాట. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారనేసి. కానీ మనకి ఈ శ్లోకంలో తీసుకున్నామనుకోండి, అయితే వినే అతను విదురుడు ఎన్ని రకాల క్వెషన్ అడుగుతున్నారు. చెప్పే అతను మైత్రేయుముని. అతను కూడా కొంచెము కూడా విసుగు లేదు, కోపము లేదు. అయినా మళ్ళీ అది ఎంకరేజింగ్ లాగా ఫీల్ అయ్యి ఇంకా ఇంకా ఎక్కువ కృష్ణ అవతారాల గురించి మాట్లాడాలని అనుకుంటున్నారనమాట. ఇప్పుడు మన ఇళ్లలోనే చూస్తున్నాము. చిన్న పిల్లలు వచ్చేసి ఎన్నో రకాల క్వెషన్స్ అడుగుతారు. పేరెంట్స్‌ని, గ్రాండ్ పేరెంట్స్ ఎన్నో రకాల క్వెషన్స్ అడుగుతారు. చందమామ రౌండ్‌గా ఎందుకుంది? వైట్‌గా ఎందుకుంది? ఎంత దూరంలో ఉంది? ఒక్కటే ఎందుకుంది? ఇలా రకరకాల క్వెషన్స్ అడుగుతారు. పిల్లలు వెరీ క్యూరియస్ కదా! వాళ్ళు చాలా క్వెషన్స్ అడుగుతారు. అడిగితే కూడా మనకి ఒక్కొక్కసారి విసుగొచ్చేస్తది. అబ్బా! కాసేపు ఇక క్వెషన్స్ ఆపేసి గమ్మున కూర్చో, నువ్వు క్వైట్‌గా కూర్చో అనేసి అనేస్తామనమాట. అది మన కరెంట్ భౌతిక ఇక్కడ కలియుగ సిట్యుయేషన్ అనమాట. ఇప్పుడు మనకి ఎంతమంది ఎలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారంటే ఎక్కువ మటికి సైకాలజిస్ట్‌ని కలవడానికి వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడడానికి, షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండట్లేదు. వినే వాళ్ళకి కూడా వాళ్ళకి ఓపిక ఉండట్లేదనమాట. వినడానికి కానీ, అర్థం చేసుకోవడానికి కానీ, వాళ్ళకి హెల్ప్ చేయాలన్నా దానికి కానీ వాళ్ళకి ఓపిక ఉండట్లేదు. అందుకనేసి మనకి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు చాలామంది ఎక్కువైపోతున్నారు. అది మనకి ఇప్పుడు కరెంట్ ఉన్న సిట్యుయేషన్ అలా ఉంది. మనం అర్థం చేసుకున్న విషయం ఏందంటే, ఎనీ మెటీరియల్ ప్రాబ్లమ్స్ మనకు ఉన్న వాటికి మనకి స్పిరిచువాలిటీనే సొల్యూషన్. అది మనకి ఒక క్లారిటీ వచ్చిందనుకోండి, మనకి ఇప్పుడు మెటీరియల్ ప్రాబ్లమ్స్‌కి ఉన్న సొల్యూషన్స్ ఏవైతే ఇస్తున్నారో, ఇప్పుడు మెడిసిన్స్ కానీ, థెరపీస్ కానీ అవన్నీ టెంపరరీనే. మనకొక పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే, అది ఒక స్పిరిచ్యువల్ సొల్యూషన్ అయ్యే ఉండాలనమాట. అయితే ఇందులోని మనకి మాట్లాడుకున్నట్టుగా ఈ శ్లోకంలోని విదురుడు అడిగిన క్వెషన్స్‌కి మైత్రముని ఎంతో ఎంకరేజ్ అయ్యి, మరి వాటికి విసుగు లేకుండా సమాధానాలు చెప్పడానికి రెడీ అయ్యారనమాట. ఇందులో మళ్ళీ ఇంకొక విషయంలో గమనించాల్సింది ఇందులోని ఏమన్నారంటే, బోత్ ఆఫ్ దెమ్ లైక్ అంటే మనకి విదురుడు కూడా, మైత్రముని బోత్ ఆర్ డివోటీస్ ఆఫ్ కృష్ణ అన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనము ఒకరిద్దరి మధ్యలోని డిస్కషన్ ఉందనుకోండి, వినే అతను ఇంకా మనకి చెప్పే అతను. ఇద్దరు కూడా ఒక క్వాలిఫికేషన్ అంటూ ఉండాలి. సిమిలర్ క్వాలిఫికేషన్. ఇందులోని ఇద్దరు డివోటీస్ ఆఫ్ కృష్ణ. అంటే ఒకే కైండ్ ఆఫ్ ఏ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి, వాళ్ళ మధ్యలోనే అంత హెల్తీ డిస్కషన్ నడుస్తా ఉంది. అండ్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద లిజనర్ అనమాట. ఇప్పుడు మనకి వినే అతనొచ్చేసి, అబ్బా! ఈ క్లాస్ ఎప్పుడైపోతది మనకి, ఎంత తొందరగా అయిపోతే అంత ఎళ్ళిపోదాము అన్న టైప్‌లో ఉన్నారనుకోండి. ఇప్పుడు చెప్పే అతను మాట్లాడగలుగుతారా? స్పీకర్ మాట్లాడలేరు. అండ్ తనొచ్చేసి అబ్బా! నేను కూడా తొందరగా ఫినిష్ చేసుకొని, క్విక్‌గా ఫినిష్ చేసి ఎళ్ళిపోదాంలే అనేసి అనుకుంటారనమాట. సో, అది భౌతిక డిస్కషన్స్‌లో అలా ఉంటదనమాట. దీని మీద ఒకటి మనకి ఇంకొక పాస్ట్ టైమ్ మనకి భాగవతంలో స్టోరీ ఇంకోటేముందంటే, మన పరీక్షిత్ మహారాజు ఎప్పుడు సుఖదేవ్ గోస్వామి చెప్తుంటారో తనకి కృష్ణ లీలల గురించి, ఒకసారి తను అఘాసుర లీల గురించి చెప్తా ఉన్నారనమాట. అప్పుడు కృష్ణుడికి 5 ఇయర్స్ 5 ఏళ్ల బాలుడనమాట. అయితే అది అయిపోయాక బ్రజవాసులు ఆహ్, ఒక 1 ఇయర్ అయిపోతది. 1 ఇయర్ బ్రజవాసులకి ఆ 1 ఇయర్ పాటు మనకి ఈ అఘాసుర లీల గురించి అస్సలు తెలీదు. అయింది అంతా కూడా ఏం తెలీదు. ఒక 1 ఇయర్ అయ్యాక గోపాలందరూ అదేదో ఇప్పుడు ఈ మధ్య జరిగిన దాని విషయంలాగా డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇది విని పరీక్షిత్ మహారాజుకి క్వెషన్ వస్తది. అవును ఈ 1 ఇయర్‌లో ఏమయ్యిందసలకి? అప్పటిదప్పుడు చెప్పకుండా 1 ఇయర్ తర్వాత ఈ గోపబాలులు నిన్న మొన్న జరిగినట్టుగా ఎందుకు డిస్కస్ చేస్తున్నారు? ఈ 1 ఇయర్ పాటు ఏం జరిగిందో నాకు తెలుసుకోవాలనుంది అని పరీక్షిత్ మహారాజు అడుగుతారనమాట. అయితే దానికి సుఖ గోస్వామి చాలా సంతోషపడతారు. సంతోషపడి బ్రహ్మ విమోచన లీల గురించి చెప్తారు. ఫస్ట్ దాని గురించి చెప్దామని అనుకోలేదనమాట.
అయితే ఎలాగా బ్రహ్మ వచ్చేసి దూడలని, గోపబాలుల్ని ఎలా తీసుకెళ్ళిపోయారు. అంటే కృష్ణుడిని టెస్ట్ చేయడానికనమాట. టెస్ట్ చేయడానికి ఎలా తీసుకెళ్ళిపోయారు. ఒక 1 ఇయర్ తర్వాత ఎలా వెనక్కి పంపించేశారు అన్నది ఫస్ట్ మనకి చెప్దాం అనుకోలేదు. సూత గోస్వామి ఆ లీలని మనకి స్కిప్ చేసేద్దాం అని అనుకుంటారనమాట. కాపోతే ఇప్పుడు మనకి పరీక్షిత్ మహారాజు అడిగిన దానితో తను చాలా సంతోషపడి ఆ లీల గురించి చెప్తారనమాట. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేందంటే, మనము ఎక్కువ క్వెషన్స్ అడిగితే మనకి అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తది. ఇప్పుడు చెప్పే వాళ్ళకి కూడా ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తదనమాట. మనకి ఒకసారి ఏదైనా క్లాస్ కానీ, ఏదైనా జరిగిందనుకోండి మనకి, దాంట్లోని ఇప్పుడు ఎవరికైనా క్వెషన్స్ రాలేదనుకో, మనం 2గా అనుకోవచ్చు. ఏందంటే, ఒకటి పూర్తిగా అర్థమైనా అయ్యుండాలి. లేదు అంటే అస్సలు అర్థం కాలేదని అనుకోవాలనమాట. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి విన్నామనుకో, అటెంటివ్‌గా విన్నామనుకో మనము, అండ్ తప్పకుండా ఏదో ఒకటి క్వెషన్స్ వస్తాయన్నమాట. మనకేందంటే భక్తి అన్నది అంత ఈజీగా దొరకదు మనకి యాక్చువల్‌గా. ఒక కృష్ణ కథ మనం వినాలి అంటే, మనకెంతో అదృష్టం ఉంటే గాని మనం వినలేము. ఎక్కడో ఒక్కరు 1000 మందిలోని కృష్ణ కథ వినడానికి ఇంట్రెస్ట్ చూయిస్తారంట. అది కూడా మనకి ఎన్నో కోట్లాది జన్మల తర్వాత ఎవరు సుప్రీం లార్డ్ అన్న అర్థం చేసుకునే అంత ఇంటెలిజెన్స్ వచ్చింది మనకి. సో, మనం దాన్నొచ్చేసి మనం రైట్ వేలోనే యూజ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు మనం ఒక పుస్తకం తీసుకొని భాగవతం కానీ, భగవద్గీత కానీ ఏదైనా ఒక పుస్తకం తీసుకొని మనంతట మనం చదవడానికి ప్రయత్నించొచ్చు. కానీ మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అర్థమవుతది. అంతేకాని మనం అది పూర్తిగా అర్థం కాదు. మనం ఎప్పుడైతే ఒక ప్రాపర్ గురువు దగ్గర నుంచి వింటామో అప్పుడు కానీ మనకి పూర్తిగా అర్థం కాదు. మనం ఒక గురువు దగ్గర నుంచి వినాలనుకో ఫస్ట్ మనం వాళ్ళకి సరెండర్ అవ్వాలి. అప్పుడే మనకి అర్థమవుతదనమాట. మనకి ఒక గురువు ఇంకా సాధువుల మర్సీ లేనిది మనకి భాగవతం అసలు అర్థం కాదనమాట. అది మనకి గురు పరంపర మధ్యలో ఉన్న బ్యూటీ అనమాట. అది అంత బావుంటది మనకి. గురు పరంపర నుంచి వచ్చిన గురువు ఉండాలి. అండ్ వాళ్ళకి గురువు, శిష్యు మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ గురువు పరంపర వాళ్ళకి ఒక సర్టెన్ గోల్స్ లాగా సెట్ అయ్యి ఉంటాయి. అంటే ఏం చెప్పాలి, ఏంటి అన్నది అనమాట. ఇందులోనొచ్చేసి మనకి మైత్రేముని వచ్చేసి ఒక గురువు పరంపర నుంచి వచ్చిన అతననమాట. అండ్ విదురుడు ఒక స్టూడెంట్ లాగా తన దగ్గర ఎంతో ఒబీడియంట్‌గా చక్కగా వింటున్నారు. అయితే మనకొక భక్తి స్కూలు అన్నది చాలా క్లియర్‌గా ఉంటది. ఎవరు చెప్తున్నారు, ఎవరు వింటున్నారు అనేది ఒక మూడ్ కూడా ఒక చక్కగా ఎస్టాబ్లిష్ అయ్యుంటదనమాట. అయితే ఇప్పుడేందంటే ఒక స్టూడెంట్ కానీ, టీచర్ కానీ ఇద్దరు ఒక రైట్ మూడ్‌లో ఉండాలనమాట. మనం ఎప్పుడైతే ఒక ఇన్ఫర్మేషన్ క్వెషన్స్‌కి ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటున్నామో, అది ఎప్పుడు కూడా ఒక హయ్యర్ సోర్స్ నుంచి మనం ఆన్సర్స్ తెలుసుకోవాలంట. మనం ఇప్పుడు పురాణాలు తీసుకున్నామనుకోండి, ఎలాగా అర్జునుడు తనకున్న క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్స్ కృష్ణుడిని అడుగుతారు. విదురుడు మైత్రుడిని అడిగారు. సోనాక ఋషులు కూడా సుత గోస్వామిని అడిగారు. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగారు. సుఖ గోస్వామి వచ్చేసి మనకి వ్యాసమునిని అడిగారనమాట. సో, మనం తెచ్చుకున్నప్పుడు ఒక హయ్యర్ సోర్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనమాట. అయితే మనం తెచ్చుకున్నప్పుడు మనకు ఆ నాలెడ్జ్ మనకి హయ్యర్ సోర్స్ నుంచి వస్తది. అండ్ మన ఇన్‌స్ట్రక్షన్స్ హయ్యర్ సోర్స్ నుంచి ఒక నాలెడ్జ్ కానీ, ఒక ఇన్‌స్ట్రక్షన్స్ కానీ తీసుకోవాలి. మనకి అప్పుడు వాళ్ళతోని ఒక హయ్యర్ సోర్స్‌కి ఒక సర్వీస్ యాటిట్యూడ్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చెప్పినవి అన్నీ ఒక గురువు మనకు చెప్పినవన్నీ కూడా విని వదిలేయడం కాదు. వాడిని ఫుల్‌ఫిల్ చేసి ఆళ్ళిచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం ఎలా ఫుల్‌ఫిల్ చేయాలి ఆ సోర్స్‌ని అన్నది కూడా మనం అప్లై చేసుకోవాలనమాట. ఇప్పుడు మన చెప్పే హయ్యర్ సోర్స్ ఎవరైతే మన గురువు పరమ నుంచి వచ్చారో, గురువు గురించి వచ్చారో, వాళ్ళు కూడా ఏందంటే ఒక ఒరిజినల్ కాంటెంట్ ఏదైతే చెప్తున్నారో దాని నుంచి డీవియేట్ అవ్వకూడదు. దాన్ని మధ్యలోనే ఏవో కొన్ని యాడప్ చేసి మళ్ళీ చెప్పకూడదన్నమాట. ఎలా వచ్చిందో యాజ్ ఇట్ ఈస్‌గా చెప్పాలి. ఇప్పుడు మన ప్రభుపాద భగవద్గీత చూసాము. భగవద్గీత బుక్ యాజ్ ఇట్ ఈస్ అని ఉంటది. సో, మనకి పైనుంచి ఏదైతే విన్నామో యాజ్ ఇట్ ఈస్‌గా చెప్పాలి. అంతేకాని మనం ఒక చైనీస్ విస్పర్ గేమ్ ఉంది చూసారా? మనకి ఆ రకంగా ఉండకూడదు. ఇప్పుడు చైనీస్ విస్పర్ గేమ్ గురించి విన్నాం కదా! మనకి ఒక 10 మంది పిల్లలు ఇలా లైన్‌గా నిలబడతారు.
ఫస్ట్ ఒక పిల్లోడి చెవులోని మనం ఒక సెంటెన్స్ చెప్తాం పలానాది అని. తను అదే సెంటెన్స్ తీసుకెళ్ళి సెకండ్ వాడికి చెప్పాలి. సెకండ్ వాడు థర్డ్ వాడికి చెప్పారు. అలాగా 10th వాడి దగ్గరికొచ్చేసరికి ఫస్ట్ అతను ఏ సెంటెన్స్ చెప్పాడన్నది చెప్పాలనమాట. చాలా మటుకు మనం ఏందంటే 10th వాడొచ్చేసరికి కొంచెం అటు, ఇటు అన్నీ ఎళ్ళిపోయి కంప్లీట్ డిఫరెంట్ మీనింగ్ అనమాట. కంప్లీట్ డిఫరెంట్ మీనింగ్‌తో వచ్చేస్తది మనకి. సో, మనకి అలా ఉండకూడదు. ఇట్ షుడ్ నాట్ బి లైక్ థాట్. అండ్ ద గురువొచ్చేసి మనకి ద కంటెంట్ యాస్ ఇట్ ఈస్‌గా ఏదైతే గురు పరంపర నుంచి వచ్చారో అదే కంటెంట్ యాస్ ఇట్ ఈస్‌గా చెప్పేటట్టుగా ఉండాలనమాట. ఇందులో వచ్చేసి మనము మిత్రుడు, మైత్రముని ఎక్స్‌క్యూజ్ ప్రభుజీస్ కొంచెం మ్యూట్ చేయరా? మాతాజీస్ ప్రభుజీస్ కొంచెం మ్యూట్ చేయరా? ఓకే. అయితే మనం ఏం మాట్లాడుకుంటున్నాము? సో, ద కంటెంట్ వచ్చేసి మనకి ఏదైతే ఉందో అది కరెక్ట్‌గా ఉండాలి. యాస్ ఇట్ ఈస్‌గా చెప్పాలనమాట గురువు కూడా. మనకొక గురు శిష్యు మధ్యలో కూడా ఒక రైట్ మూడ్ మిత్రుడు, మైత్రుడు మధ్యలో ఒక రైట్ మూడ్ ఉందనమాట. అందుకే మనకి ఒక శ్రీమద్ భాగవతము మన ముందు ఉంది. ఎందుకంటే వాళ్ళొక రైట్ మూడ్‌లో తను క్వెషన్స్ అడిగారు. తిని ఆన్సర్ చేశారు కాబట్టి ఈరోజు మనకి ఇంత మంచి బుక్ భాగవతం మన ముందుంది. అదే రకంగా మనకి చైతన్య మహాప్రభు ఇంకా రామానందరాయ్ మధ్యలో జరిగిన డిస్కషన్స్ కూడా మనకి ఎలాగ చైతన్య చరితామృతం రూపంలో బయటకొచ్చింది. ఈ పుస్తకాలన్నీ మనకు అమృతాలు మనకి. సో, ఒక క్వెషన్ అండ్ ఆన్సర్స్ మనకి ఒక అమృతం రూపంలోని రైట్ మూడ్‌లో మాట్లాడారు గాబట్టి మనకి అది మనకి అందాయన్నమాట. అండ్ ఇప్పుడు మనకి చెప్పే గురువు కూడా ఆ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఒక ప్యూరిటీతో, ఒక మంచి భావంతోని చెప్పాలనమాట. ఆ లిజనర్‌కి మనకి ఎలా ఉంటది వినే అతనికి కూడా గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేయాలనమాట. అలాగా ఉంటేనే మనము ధర్మాన్ని రెస్పెక్ట్ చేసినట్టు అవుతది. దట్ ఈస్ ద ధర్మ ఆఫ్ ఎ స్టూడెంట్ అండ్ లిజనర్ అండ్ స్పీకర్ అనమాట. స్టూడెంట్ ఎప్పుడు ఎలా ఫీల్ అవ్వాలి? మనకి నాకు ఇంకా చాలా తెలుసుకునేది నాకన్నీ తెలుసు అని అనుకున్నామనుకోండి, ఎప్పుడు కూడా ఏది మనం అర్థం చేసుకోలేము. మనకి ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా చాలా విషయాలున్నాయి అన్న మూడ్‌లోని వింటేనే మనకి గురువు చెప్పింది అర్థమవుతది. తను ఎంత హై పొజిషన్‌లోనే ఉండొచ్చు. ఏ కంపెనీ ఓనర్ అయ్యుండొచ్చు, ఎంతో పెద్ద పొజిషన్స్‌లో ఉండొచ్చు. అయినా సరే గురువు ముందుకు వచ్చేసినప్పుడు తను ఒక ఒబీడియంట్ స్టూడెంట్ లాగా ఒక గ్రాటిట్యూడ్ టీచర్‌కి ఒక గ్రాటిట్యూడ్ మూడ్‌లోని ఉంటేనే అప్పుడు తను నేర్చుకోగలుగుతాడు. అదే విధంగా గురువు కూడా ఎలా ఫీల్ అవ్వాలి? నేను ఒక పరంపర నుంచి వచ్చే ఇవన్నీ వీటిని ఒక ఇన్‌స్ట్రుమెంట్ లాగా నేను ఒక ఇన్‌స్ట్రుమెంట్‌నే. ఈ పరంపరని నేను ముందుకు తీసుకెళ్తున్నాను ఇవన్నీ చెప్పి అనే మూడ్‌లో ఉండి ఇదొక నాకు ఆపర్చునిటీ దొరికింది మాట్లాడడానికి అనే మూడ్‌లో ఉన్నారనుకోండి. అప్పుడు ఇట్ ఈస్ గోనా బి పర్ఫెక్ట్ డిస్కషన్. మనకి ఒక గురువు శిష్యుడి మధ్యలోనే ఒక పర్ఫెక్ట్ డిస్కషన్ లాగా ఉంటదనమాట. అయితే భాగవతము ఈ రకంగా ఉంటాయి మనకి. ఒక టీచర్, స్టూడెంట్ మధ్యలోని ఎలాగా ఒక స్టూడెంట్ మనకి ఈగర్‌గా వింటున్నారు. అండ్ మనకి టీచర్ కూడా ఎలా జాయ్‌ఫుల్‌గా చెప్తున్నారు అన్నది దాని మీద ఉంటుందనమాట. అండ్ దే విల్ బి ఇన్ ఎ రైట్ మూడ్ బేసికల్‌గా. మనం ఇప్పుడు బాలగోవింద్ ప్రభునే చూస్తున్నాము. మనకి ఎవ్రీ సండే వచ్చేసి మహ్యం జ్యువెల్స్‌కొస్తారు. నార్సింగ్ నుంచి అంత దూరం నుంచి. కానీ అలసిపోరు. ఎంత టైర్డ్ సాటర్‌డే ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా సండే తప్పకుండా వస్తారు. ఎందుకంటే అక్కడుండే డివోటీస్ చూయించే ఇంట్రెస్ట్ బట్టనమాట. వాళ్ళు చూయించే ఇంట్రెస్ట్ బట్టి ఇంకా తనకి కూడా ఎంతో క్యూరియాసిటీ మనకి స్టూడెంట్ చూయించే క్యూరియాసిటీతోని తనకు కూడా చెప్పాలన్న ఇది భావంతోని వస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంది కూడా ఎగ్జాక్ట్‌లీ సేమ్ థింగ్ అనమాట మనం. మన నెక్స్ట్ శ్లోకకెళ్దాము. मैत्रेय उवाच यदभिक्षेह प्रतु अङ्गविप्रे आमन्त्रितो जनत्यसपाला प्रजनिरन्नक्षितप्रश्च एव क्षुतक्समदेह पतिम् अभ्योवचन्. Maitra Uvacha. The great sage Maitreya said, when Abhishekta was enthroned, King Prithu Anga, my dear Vidur, Vipreya by the Brahmins, Amantriya was declared
Janardhan of the people, Cha also, Pala, the protector, Praja, the citizen, Nirenna, being without food, grains, Chitta Prala, the surface of the globe, Etya, coming near, Chitu, by hunger, Sama, skinny, Deha, their bodies, Patim, to the protector, Apyochana, they said. The great sage Maitreya continued, "My dear Vidura, at the time King Prithu was enthroned by the great sage and Brahmanas and declared to the protect of the citizens, there was there is scarcity of food grains. The citizens actually became skinny due to starvation. Therefore, they came before the king and informed him of their real situation." అయితే ఈ శ్లోకాల్లోని మనం ఏం మాట్లాడుతున్నారంటే, మనం ఇదివరకు విన్నాం కదా! మనకి బ్రాహ్మణాస్ ఎలా పృథ్వీ మహారాజుని సింహాసనం మీద కూర్చోబెట్టి ప్రజల్ని ఎలా చూసుకోవాలి అనేసి చెప్పారని. అయితే ఆ సమయంలోనొచ్చేసి మనకి చాలా కరువు కాలం నడుస్తా ఉందనమాట. ఎందుకంటే మనకి కింగ్ వేణు చేసిన వాటి విషయాల వల్ల అసలకి అంత మనకి గ్రెయిన్స్ కానీ, వాటర్ కానీ ఏమీ లేకుండా అయిపోయిందనమాట. దానివల్ల ఏంటంటే అక్కడ ప్రజలు కూడా ఎంతో సన్నబడిపోయి, మనకి ఆహారం లేక చాలా బక్క చిక్కిపోయారంట. అప్పుడు వాళ్ళు ప్రజలు వచ్చేసి కింగ్ దగ్గరికి వస్తారు. కింగ్ పృథు దగ్గరికి వస్తారు. వచ్చేసి తనకి రిక్వెస్ట్ చేస్తారనమాట. ఉన్న కరెంట్ సిట్యుయేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్తారనమాట. మనకేందంటే మామూలుగా ఏదైనా కొత్త కింగ్ ఎవరైనా వచ్చినా కూడా ఒక సర్టెన్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఇలా మాకు సాల్వ్ చేయాలి ఇష్యూస్. కనీసం మినిమమ్ ధర్మ అయినా చేస్తారు అని అనుకుంటారు కదా! కానీ మనకి ఇప్పుడు కలియుగంలో చూసామనుకోండి, మనము ఎలా ఉంటది కరెంట్ సిస్టమ్ మనకు ఒక జస్టిఫికేషన్ రావాలనుకోండి, ఒక కోర్టులో కేసెయ్యాలి. అది సంవత్సరాలు ఎళ్తాయి. అలా కాదు. ఇదివరకు కాలంలోనే ఎవరైనా సరే కింగ్‌ని అప్రోచ్ అవ్వగలరు. వాళ్ళు కింగ్ దగ్గరికి ఎళ్ళగలుగుతారనమాట. ఎళ్లి వాళ్ళకున్న ఇష్యూస్ ఇమ్మీడియేట్‌గా చెప్పగలుగుతారు. అయితే ఈ శ్లోకాలో కూడా ప్రజలు వాళ్ళకున్న స్ట్రగుల్ అవన్నీ కూడా మనకి వాళ్ళ రాజు దగ్గరికొచ్చి ఎక్స్‌ప్రెస్ చేస్తారనమాట. అయితే ఇదివరకు కాలంలోనే మనకి బ్రాహ్మణాస్ ఎలా ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కింగ్ ఎవరు, ఏంటి అన్నది. వాళ్ళ గుణగణాలు చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. మనకి ఇప్పుడు కలియుగంలాగా ఒక ఓట్లేసి కానీ మనకెందుకంటే కలియుగంలో ప్రజలకి కూడా ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్, ఎవరికి ఓటెయ్యాలి అలానే తెలీదు. వాళ్ళు ఇంకా ఏమి తెలియనప్పుడు వాళ్ళేం చేస్తారు అంటే ఇన్నర్ ప్యూరిటీ అనేది తెలుసుకునే శక్తి లేదనమాట కరెంట్ కలియుగంలో వాళ్ళకి. దానివల్ల ఏందంటే ఇంకా వాళ్ళకి తోచినట్టుగా మన రీజనే కదా! మన ఏరియాల వాళ్ళతనే కదా! మన క్యాస్ట్ అతనే కదా! లేకపోతే డబ్బులిచ్చారు కదా! అన్న బేస్ మీద ఏదో ఒక దాని మీద ఓట్లేసి సెలెక్ట్ చేసేసుకుంటారనమాట. కానీ పూర్వకాలంలో అలా కాదనమాట. బ్రాహ్మణులు కింగ్‌ది క్వాలిటీ చూస్తారనమాట. తన ఇన్నర్ క్వాలిటీ చూసి అసలు తన క్వాలిఫికేషన్ ఉందా? లేదా? అని చూసి అప్పుడు ఒక కింగ్‌గా చేస్తారనమాట. అయితే అకార్డింగ్ టు మన ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి కదా! వాటి ప్రకారము మనకి బ్రాహ్మణాస్ హైయెస్ట్ లెవెల్‌లో ఉంటారు. మనము ఇదివరకు భగవద్గీతలో నేర్చుకున్నాము. శ్లోక 4.13లోని. కృష్ణుడు మనకి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు, మనకి 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు క్రియేట్ చేశాను. అది బేస్డ్ ఆన్ ద క్వాలిటీస్ అండ్ గుణగణాల మీద నేను బేస్ చేశాను. అంతేగాని ఒక కాస్ట్ సిస్టమ్ లాగా కాదు. అండ్ అవి నేను క్రియేట్ చేశాను. ఒక బ్యాలెన్స్‌ది ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కోసమని ఇలా క్రియేట్ చేశాను అని అంటారనమాట. అయితే ఇప్పుడేందంటే ఒక బ్రాహ్మణుడు సన్నుననుకోండి, అతను బ్రాహ్మణుడు కాదు. అండ్ ఎందుకంటే ఆ బ్రాహ్మణ క్వాలిటీ అన్నది మనకి తనకు ఉండే ఇన్నర్ క్వాలిటీస్ తన గుణాల బట్టి ఒక బ్రాహ్మణుడిగా డిక్లేర్ చేస్తారనమాట. అండ్ అప్పుడు కింగ్ వచ్చేసి తనకి ఉన్న సజెషన్స్ ఏవి కావాలన్నా కూడా ఎప్పుడు బ్రాహ్మణ్స్‌ని అప్రోచ్ అయ్యేవాళ్ళనమాట. బ్రాహ్మణ్స్ ఏం చేసేవాళ్ళు శాస్త్రాలన్నీ చూసి వాటి బేస్ మీద కరెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అన్నవి సొల్యూషన్స్ చెప్పేవాళ్ళంట. అయితే మనం ఇప్పుడు పూర్వం తీసుకున్నామనుకో నియర్ బై మనకి వచ్చే ఎగ్జాంపుల్స్ ఇలాగా మనకి ఎవరు బ్రాహ్మణ్స్
కింగ్స్‌కి ఎవరు ఇచ్చారు ఏంటి అని ఆలోచిస్తే మనకి ఇమ్మీడియేట్‌గా చాణక్య అండ్ చంద్రగుప్త మౌర్య గుర్తొస్తారు మనకి. ఏందంటే చాణక్య వచ్చేసి ఎలాగా కింగ్‌కి ఒక మినిస్టర్ అయ్యుండి టైమ్ టు టైమ్ ఎలా సలహాలిచ్చి మంచి ఇక ఆహ్, ఆహ్, రన్ అయ్యేటట్టుగా ఎలా చూస్తారు. ఎట్ ద సేమ్ టైమ్ మనకి తను కింగ్‌డమ్‌లో ఉండేవాళ్ళు కాదు. తను మనకి అంటే ప్యాలెస్‌లో ఉండేవాళ్ళు కాదు చాణక్య. తను అన్ని సలహాలు మినిస్టర్‌గా ఇచ్చేవాళ్ళు గానీ, ఆ మినిస్టర్ పొజిషన్‌ని ఎంజాయ్ చేసేటట్టుగా ఒక ప్యాలెస్‌లో ఉండేవాళ్ళు కాదు. తన ఆశ్రమంలోనే ఉండేవాళ్ళు. తనది ఎలా ఉండేది ఎప్పుడు కూడా వెల్‌ఫేర్ ఆఫ్ ద పీపుల్‌కి మనకి ప్రజలకి సాయం చేయాలి, మంచి చేయాలి అన్న దాని మీద ఉండేవారనమాట. సో, ఆ రకంగా ఉండాలనమాట. ఒక బ్రాహ్మణ్ మనకి కింగ్‌కి ఇచ్చే వాళ్ళది. ఆ రకంగా ఉండాలి. ఆహ్, మనకేంటి హ్మ్. మనము ఇదివరకు చాప్టర్‌లో కూడా మనము చూసాము. మనకి బ్రాహ్మణ్స్ కూడా కింగ్ వేణా చేసిన వాటితోని వేదిక మంత్రాలతోని ఎలాగా అతన్ని చంపేశారు, ఏంటి అన్నది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్రాహ్మణ్స్ అనమాట. బ్రాహ్మణ్స్‌కి ఒక వెపన్స్ అవన్నీ కూడా అవసరం లేదు. వాళ్ళకి ఇన్‌స్ట్రుమెంట్ అవసరం లేదు. వాళ్ళ మంత్ర పవరే అంత హై లెవెల్‌లో ఉండేదంట. అండ్ దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ బ్రాహ్మిన్స్ వాళ్ళకి. అంత మంత్రాలది స్పిరిచ్యువల్ పవర్ అంతా ఉంటాయి. మనం ఇప్పుడు మన బాడీని ఒక వర్ణాలతో కంపేర్ చేశామనుకోండి. ఎలా అంటే మన బ్రెయిన్ వచ్చేసి ఒక బ్రాహ్మణ్ లెవెల్‌లో. అంటే బ్రెయిన్ మనం ఎలాగా మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాయి. ఆలోచన చేస్తూ ఉంటది. ఇన్‌స్ట్రక్షన్ చేస్తది. అలాగా మన బ్రెయిన్ వచ్చేసి ఒక బ్రాహ్మణ్ అనుకోవాలి. మన హ్యాండ్స్ వచ్చేసి క్షత్రియలాగా. అంటే వి ఫైట్, వి డూ థింగ్స్ కదా! అది ఒక క్షత్రియలాగా అన్నమాట. స్టమక్ వచ్చేసి ఒక వైశ్యుడిలాగా. అండ్ లెగ్స్ వచ్చేసి శూద్రలాగా అన్నమాట. ఇప్పుడు మనం చూసామనుకోండి ఏ వర్ణాలు కూడా మనకి ఎక్కువ తక్కువ కాదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రెస్పెక్టివ్ డ్యూటీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అన్నీ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మన బాడీ పార్ట్‌లోని మనం చూసామనుకోండి అన్ని పార్ట్స్ ఉంటేనే కదా మనకి బాడీ స్టేబుల్ అయ్యేది. అలాగని అన్ని వర్ణాలు కూడా వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు బ్రాహ్మణ రోల్ తీసుకున్నామనుకోండి, వాళ్ళొచ్చేసి వేదాలు పఠిస్తారు, చదువుతారు అండ్ వేరే వాళ్ళకి టీచ్ చేస్తారనమాట. వాళ్ళు చదివినవన్నీ కూడా శిష్యులకి, నెక్స్ట్ జనరేషన్‌కి పాస్ చేస్తారు. క్షత్రియులను చూసామనుకోండి, వాళ్ళే ఆ బ్రాహ్మణుల దగ్గర నుంచి తీసుకున్న సజెషన్స్‌తోని కింగ్‌డమ్‌ని కానీ, వాళ్ళ ప్రజల్ని గానీ పాలిస్తారు రైట్ డైరెక్షన్‌లో. అదే వైశ్యాల్ని తీసుకుంటే వాళ్ళ రోల్ ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ ద కౌస్ కానీ, ఫార్మింగ్, వ్యవసాయం చేయడము, బిజినెస్ చేయడము అవి వాళ్ళు చేస్తారు. శూద్రుల రోల్ ఏందంటే పైనున్న 3 వర్ణాలని బ్రాహ్మణ్స్‌కి, క్షత్రియులకి, వైశ్యులకి కావాల్సినవన్నీ హెల్ప్ చేస్తారంట. సో, మనకేంటంటే అలాగా ప్రాపర్ సిస్టమ్‌లోని వర్కింగ్ ఉన్నప్పుడే ఏది డిస్టర్బ్ కాకుండా బ్యాలెన్స్డ్‌గా ఉంటదనమాట. అందుకని గాడ్ క్రియేటెడ్ సిస్టమ్ అంత పర్ఫెక్ట్‌గా ఉంది. దేవుడు చెప్పారు, కృష్ణ చెప్పారు. నేనే క్రియేట్ చేశాను ఈ సిస్టమ్‌ని అనేసి అన్నారనమాట. అందుకని మనం ఆ సిస్టమ్‌లోని అందరూ వాళ్ళ రోల్స్‌లో వాళ్ళు రెస్పెక్ట్‌గా చేసుకున్నప్పుడు అన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్‌గా ఉండి చక్కగా వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు మన కలియుగంలో చూసామనుకోండి చాలా కరప్షన్ అయిపోతది. యథా రాజా తథా ప్రజ లాగా అయిపోయిందనమాట. సో, దాంతోనేందంటే ఆహ్, అందరిలో కూడా మనకి సొసైటీలోని చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి అని. అండ్ ఇప్పుడు మనకి ఫస్ట్ థింగ్ మన సిస్టమ్ అంతా ఇదివరకు అంతా బాగుండేది. ఎప్పుడు ముగల్స్ అండ్ బ్రిటిష్ వాళ్ళు వచ్చారో, వాళ్ళకి తెలుసు మన సిస్టమ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నదని. అందుకని వాళ్ళ అటాక్ వచ్చేసి మన గురుకులాస్ మీద అటాక్ చేశారు ఫస్ట్. అవన్నీ గురుకులాలు మూసేశారు. వాళ్ళకి దాన్ని బట్టి అర్థమవుతుందనమాట. ఏందంటే వాళ్ళు మూసేశారనుకో అంతా ఇన్‌బాలన్స్ అయిపోతది. సొసైటీలోని పీపుల్ కూడా మన ప్రజలందరూ కూడా ధర్మాన్ని మర్చిపోతారు. అయితే కంప్లీట్ సిస్టమ్ ఒక షేక్ అయిపోయిందనమాట. ఏదైతే గాడ్ క్రియేట్ చేశారో, ఆ సిస్టమ్ అంతా ఒక షేక్ అయిపోయింది. మనకి ఒక అయిపోయేది. దాని వల్లనే ఎన్నో పాపాలు గాని, మనకున్న కష్టాలు కానీ, స్ట్రగుల్‌లు గాని, ఇవన్నీ ఉన్నాయి మనకి కరెంట్ సిస్టమ్‌లో. అంటే అలాంటి కైండ్ ఆఫ్ ఎ సొసైటీలోని మనం ఇప్పుడు బతుకుతున్నామనమాట. ఇప్పుడు మనం ఇలాంటి సొసైటీలోని, మన స్పిరిచువాలిటీలోని ఎలాగా మనం ముందుకు ఎళ్లి మనకి అన్‌టచ్డ్‌గా ఉండాలి అనంటే, ఇప్పుడు మన స్వాన్ గురించి మాట్లాడుకుంటాము. ఒక హ్మ్. హంస. హంస గురించి మాట్లాడుకుంటే, అది ఎలాగా మనకి పాలు, నీళ్ళు
నీళ్ళని ఎలా వేరు చేసి పాలను తాగుతది నీళ్ళని వదిలేసి. అదే విధంగా మనం ఇన్ని మెటీరియల్ డిస్కషన్స్ ఉన్నా కూడా వాటిలో నుంచి మన పాలని తీసినట్టుగా కృష్ణ కథలని తీసుకోవాలంట. కృష్ణ కథలు తీసుకొని ఒక కృష్ణ మార్గంలో వెళ్ళాలి. దీన్ని మనం ఏందంటే ఒక స్పిరిచువల్‌గా ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటే గాని మనం ఇలాంటి సొసైటీ డే టు డే మనం ఇలాంటి సొసైటీలో మనం బతకాల్సిందే. అలాంటి సొసైటీని మనం ఫేస్ చేయగలగాలి అంటే మనం స్పిరిచువల్‌గా ఎంతో స్ట్రాంగ్‌గా ఉండాలి. మన ఆధ్యాత్మికంగా కూడా వీ నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్. అండ్ మనము ఎప్పుడు కూడా భాగవతం, భగవద్గీతాలు పారాయణం చేస్తూ, కృష్ణ కథలు వింటూ, కీర్తన చేస్తూ, జపం చేస్తూ ఉండాలనమాట. అండ్ ఎప్పుడు కూడా మనము డివోటీస్ మధ్యలోని మన డివోటీస్ మధ్యలోని ఉండాలి. మన స్పిరిచువల్‌గా స్ట్రాంగ్‌గా ఉండి ఈ వరల్డ్‌ని ఫేస్ చేసేటట్టుగా మనల్ని మనం తయారు చేసుకోవాలనమాట. అప్పుడు మనం వి షుడ్ నెవర్ లీవ్ దిస్ డివోటీస్. అండ్ మనం ఏంటంటే ఇదే ప్రాసెస్‌లోనే ఈ భక్తి మార్గంలోనే స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్తామనమాట. అది దట్స్ ఆల్. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. గంధరాజ్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాదకి జై. అంతే మాతాజీ, అంతే మాట్లాడతాను నేను ఇప్పుడు. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. చాలా బాగా చెప్పారు, షార్ట్ అండ్ స్వీట్ గా. ఇది క్షమించండి మాతాజీ ఎన్ని తప్పులు పలికితే. హరి బోల్. బాగుంది మాతాజీ, ఫస్ట్ టైం అయినా మీ గొంతు విన్నాము, చాలా బాగుంది. ఈ గ్రూప్ లో మీరు ఫస్ట్ టైం చెప్తున్నారా? సెకండ్ టైం ఫస్ట్ టైం మాతాజీ. హరి బోల్, హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ఎక్సలెంట్ క్లాస్ మాతాజీ. వెరీ అసలు చాలా చాలా బాగుంది మాతాజీ. వెరీ ప్రాక్టికల్, చాలా మంచి విషయాలు చెప్పారు. ఎంత బాగా చెప్పారు మాతాజీ. అండ్ పీపీటీ కూడా చేశారు మాతాజీ. దట్ షోస్ హౌ మచ్ కన్విక్షన్ యూ హ్యావ్ మాతాజీ టువర్డ్స్ గురుస్ వర్డ్స్. అమేజింగ్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. యాక్చువల్ మీ ఎంకరేజ్మెంటే బాలకవేన్ ప్రభు కృప, ఇంకా మీ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను చెప్పాను మాతాజీ ఇది. ఆల్ గ్లోరీస్ టు బాలకవేన్ ప్రభుజీ మాతాజీ. ఎస్ మాతాజీ, ఆల్ గ్లోరీస్ టు శ్రీ హరే బాలకవేన్. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ మాతాజీ. మాజీ వెరీ నైస్, సో కాన్ఫిడెంట్. ఐ థింక్ అవుట్ ఆఫ్ ఈ టాక్ లో what I can say is you're saying it very confidently. So మంచి ప్రోగ్రెస్ మాతాజీ, సో వండర్ఫుల్. స్వీట్ అండ్ మంచి పేస్ లో మంచిగా అర్థమయ్యేలాగా క్లియర్ గా కాన్ఫిడెంట్ గా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ఉషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ మాతాజీ. ప్రణామాలు మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. సింపుల్ అండ్ స్ట్రైట్ గా వెళ్ళిపోయేటట్లుగా అర్థమయ్యేటట్లు చాలా బాగా చెప్పారు మాతాజీ. ఎగ్జాంపుల్స్ అన్ని కూడా స్టోరీస్ రెఫర్ చేస్తూ చాలా బాగా స్టార్ట్ చేశారు మాతాజీ. క్వశ్చన్స్ తోటి అన్ని బాగుంది మాతాజీ, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా బాగా ఉంది. కూల్గా బాగా స్టడీగా చక్కగా బాగా. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఏదో చిన్న ప్రయత్నం అమ్మా, ఎప్పుడు చెప్పలేదు. ప్రభు ఎంకరేజ్మెంట్ తోని ట్రై చేద్దాము. తను బాలగోవింద్ ప్రభు చెప్పింది ఎలా ట్రై చేద్దాము అని చిన్న ప్రయత్నం మాతాజీ. అంతే అంతే మాతాజీ, చెప్తుంటేనే వస్తుంది మాతాజీ, తెలుస్తుంది మాతాజీ. ఓకే మాతాజీ. మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రభు. ఇప్పుడు మీ ఉదాహరణ ఏదైతున్నదో మనం ఈ భాగవతము ఈ అదే మన భగవద్గీతలు ఈ స్కూలు అంటే ఒక పాఠశాల యొక్క ఉపాధ్యాయుడు మన విద్యార్థుల్లాగా పోటించింది చాలా. ఇది ఉదాహరణ బాగున్నది. తర్వాత ఈ హంసది ఏదైతే ఉన్నదో మీరు చాలా బ్రహ్మాండంగా, ఎందుకంటే మనం ఏ పరిస్థితుల్లో కూడా ఈ హంసలాగా ఈ సొసైటీలో హంసలాగా జీవిస్తేనే మన జీవితం ధన్యమవుతుంది. మనం
ఆ గోలోకాన్ని చేరగలుగుతాము. ఈ 2 ఉదాహరణలు చాలా చాలా బాగున్నాయి. ధన్యవాద ప్రణామం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద మేడం. హరే కృష్ణ మాతాజీ. ఉషా మాతాజీ అంటే మీరు ఆది గోవిందాస్ ప్రభు వాళ్ళ అమ్మాయి కదా మాతాజీ? అవును మాతాజీ. అవును మాతాజీ. మాతాజీ రెండోసారి తీసుకుంటున్నట్టున్నారు క్లాస్ కదా? అవును మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. ఇప్పుడు ఇంత సబ్జెక్ట్ కాదు మాతాజీ, అంత సబ్జెక్ట్ బుర్రకెక్కి అంత లేదు కూడా. నిజంగా మీరు తీసుకున్న చిన్న చిన్న పాయింట్ కూడా చాలా చక్కగా ఎలాబరేట్ చేసి బాగా విడమరిచి చెప్పారు. ముఖ్యంగా ప్రశ్నలు అడగచ్చు అని అన్నాక నాకు కొంచెం ధైర్యం. ఎక్కువ ప్రశ్న వస్తాడు ఏదో అడిగేస్తూ ఉంటాను, బాలగోపురం బాగా విసిగిస్తూ ఉంటాను నేను. అలాంటిది కామ్ అయిపోయాను ఈ మధ్యన. ఇంకా అలాంటి మీరు బాగా ఎంకరేజ్ చేశారు మాతాజీ, ప్రశ్నలు అడగచ్చు అని. అది బాలగోవింద్ ప్రభు గారికి ఒక రోల్ మోడల్ మాతాజీ. నేను ఎంత క్వశ్చన్స్ అడుగుతున్నా అది 9 అయిపోయి 9:30 అయిపోయి ఇంకా చెప్తూనే ఉంటాను. అదే అనిపించింది చదువుతూ ఉంటే. మనకి ఈవెన్ యుగల్ కిషోర్ ప్రభుజీ కూడా మనకి రీసెంట్ గా ఇండియా విజిట్ లోని డైలీ 4 క్లాసులు తీసుకునేవాళ్ళు. 4 ప్రోగ్రామ్స్ ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళకి ఆ స్పిరిచువల్ పవర్ అన్నమాట. అంత పవర్ చూసి చెప్పాలనిపించేది వాళ్ళకి. అవును మాతాజీ, ఎందుకంటే ప్రశ్నలు అడగండి ముందుకు వెళ్ళలేం కదా మాతాజీ, ఆ డౌట్ దగ్గరే ఆగిపోతాం. ఒకసారి అలాగే అది ఎవరు అక్కడ అబిడ్స్ లో దాంట్లో బ్రహ్మచారి ఒక క్లాస్ తీసుకున్నారు. అడుగుదాం అనుకుంటేనే అక్కడ అడగలేదు. ఆ ప్రశ్న దగ్గర ఇప్పటికీ ఆగిపోయాను నేను మాతాజీ. ఆయన నిత్య శరణాగతి, సంపూర్ణ శరణాగతి అని 2 చెప్పారు మాతాజీ. ఆ నిత్య శరణాగతి అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆయన పేరు అడగండి మాతాజీ చెప్తారు. చెప్తున్నాను అంటే మీరు చెప్పినట్టుగా ప్రశ్నల దగ్గర అడగకపోతే ఆ డౌట్ అక్కడే ఆగిపోతుంది, అక్కడే ఉండిపోతుంది కదా మైండ్. బాగా చెప్పారు. మా ప్రశ్నలు అడగచ్చారు ఒకటి మాకు చాలా ఎంకరేజ్ చేశారు. నెక్స్ట్ చిన్న పాయింట్ కూడా తీసుకుని చాలా ఎలాబరేట్ చేశారు. అది నాకు బాగా నచ్చింది మాతాజీ. ఎక్కువ సబ్జెక్ట్, ఇంత సబ్జెక్ట్ తీసేసుకుని చెప్పేద్దాం ఇది చేస్తే అది ఎక్కదు మాతాజీ. చక్కగా పత్తి విడదీసినట్టుగా ఇట్లా చెప్తేనే మాకు అర్థం అవుతుంది. ఆ పాయింట్ ఏదో తీసుకొని చెప్తే చాలు. చాలా బాగా చెప్పారు. థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఉషా మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్ ప్రభుజీ. కంగ్రాచులేషన్స్. వెరీ నైస్ క్లాస్. I heard, I think 75% I heard your class, or maybe 60% I heard. Starting నేను మిస్ అయ్యాను. బట్ హవెవర్ వెరీ గుడ్ టెక్నికల్ ప్రజెంటేషన్ లాగా ఉంది. చాలా టెక్నికల్గా వెళ్ళారు. మన ఐటీలో ప్రజెంటేషన్ చేస్తారు కదా అలాగే చేశారు. వెరీ గుడ్. ఇది ఎవరికంటే I have to learn more. Please guide us Prabhuji, please. No, this will be good for the technical people, IT people. వాళ్ళకి అలా ట్యూన్ అయి ఉంటారు కదా, అలవాటు ఉంటారు అలాగా. సో అలాంటి వాళ్ళకి మీ ఇలాగే చెప్తే బాగా ఎక్కుతుంది అనమాట. సో దిస్ ఇస్ అ గుడ్ వే. చాలా స్లోగా ఎలాబరేట్ చేశారు. దట్స్ వాట్ ఈస్ నీడెడ్. అంటే ఫాస్ట్గా వెళ్ళకుండా స్లోగా చెప్పారు. మీరు చాలా పాయింట్స్ కవర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. మీ దగ్గర నేర్చుకుని మీ ఎంకరేజ్మెంట్ వల్లనే ఒక చిన్న ప్రయత్నం చేశాను ప్రభుజీ. వెరీ గుడ్. ఎస్, వి ఆల్ హ్యావ్ టు డూ దట్. అందరు చేయాలి. అందరూ మాట్లాడాలి. అందరిలో భగవంతుడు అందరికీ టాలెంట్ ఇచ్చాడు. కొంతమంది యూజ్ చేసుకోవట్లే అంత, బట్ యూజ్ చేయాలి. చిన్నందుకు భగవంతుని సేవలో ఉపయోగించడానికి అందరికీ, ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఏ టాలెంట్ లేకుండా ఎవరు ఉండరు. సో ఆ విధంగా మనలో ఉన్న టాలెంట్ను గుర్తించి భగవంతుని సేవలో ఉపయోగించటమే మానవ జీవితం. సో ఇన్ దట్ వే యు ఆర్ సక్సెస్ఫుల్ and I'm very happy. Thank you Prabhuji. Please keep on guiding us Prabhuji. మీ అభయహస్తం మా మీద ఉంచండి ప్రభుజీ. హరే కృష్ణ. Yes, Krishna is there, Prabhupada is there, Guru Maharaj is there. So many exalted Vaishnavas are there. So if we just look at them and follow them, we just have to become a tape recorder in ISKCON. Yes, Prabhuji, as it is.
ఆత్మతో రోజు చెప్పాడు, ఈ బికమ్ ఏ టేప్ రికార్డర్. Somebody told him, what you are in spiritual world? He said that I am a tape recorder. I am a tape recorder in spiritual world. And then he was asking, are there tape recorders in spiritual world? Like that, we should become tape recorders. That's all. హరే So కృష్ణ regarding the, హరే కృష్ణ ప్రభు, దండోత్ ప్రణామం. ఉషా మాతాజీ అన్నారు క్వశ్చన్స్ అడగచ్చు అన్నారు. నాకు ఎప్పటిదో why not? నేను ఎప్పుడు సారశిరోమణి చెప్పండి చెప్పండి. నేను ఎప్పుడు చెప్తాను, క్వశ్చన్ అడగమని చెప్తాను. క్వశ్చన్ అడగకపోతే ఇక మరీ విసిగిస్తున్నామా అని ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంటాం ప్రభు. ఈ రోజు మళ్ళీ బాగా ఎంకరేజ్ చేశారు మాతాజీ. అయితే అది ఒక క్వశ్చన్ క్లాస్. అడిగిన వాడు 5 నిమిషాలే ఫుల్. క్వశ్చన్ అడిగిన వాడు 5 నిమిషాలే ఫుల్. క్వశ్చన్ అడిగాడు వాడు జీవితాంతం ఫుల్. అవును ప్రభు. అదే సారశిరోమణి ప్రభు క్లాస్ లో ఒక డౌట్ ప్రభు, అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది ఆ డౌట్. అని ఏంటది? చెప్పారు ఆ రోజు క్లాస్ లో. అడుగుదాం అనుకుంటే నోటి దాకా వచ్చి అయిపోయింది. అది నిత్య శరణాగతి, సంపూర్ణ శరణాగతి అని 2 చెప్పాను ప్రభు. నాకు అది కొంచెం అర్థం కాలేదు. ఎందుకు ఎప్పుడు వినడం ఏంటంటే సర్వస్వ శరణాగతి, సంపూర్ణ శరణాగతి అని వింటాం కదా. ఈ నిత్య శరణాగతి ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఏంటది సంపూర్ణ శరణాగతి? ఇంకోటి అన్నారు నిత్య శరణాగతి, సర్వస్వ శరణాగతి, సంపూర్ణ శరణాగతి అని వింటాం. అది అది తెలుస్తుంది, అది అర్థమైంది. నిత్య శరణాగతి అన్నది అర్థం కాలేదు ప్రభు నాకు. సంపూర్ణ శరణాగతి, ఇంకోటి సర్వస్వ శరణాగతి, అది కూడా సేమ్, అదే ఇంచుమించు మీనింగ్ 2 ఒకటే వస్తాయి కదా. తపస్యన సర్వస్య శరణాగతి, సంపూర్ణ శరణాగతి, ఇంకోటి నిత్య శరణాగతి. ఇంకోటి నిత్య శరణాగతి అని చెప్పారు సారశ్రీరమణి ప్రభు ఆ రోజు క్లాస్ లో. నాకు ఆ ఫస్ట్ 2 తెలియదమ్మా. అవి ఎక్స్ప్లెయిన్ చేయండి, 3వ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సంపూర్ణ శరణాగతి, సర్వస్వ శరణాగతి. సంపూర్ణ సర్వస్య, సంపూర్ణ సర్వస్య అన్న ఒకటి. అంటే సంపూర్ణ శరణాగతి అంటే ధన, మన ప్రాణ అన్ని, ఇంకా ఆత్మ నివేదనతో అంత శరణాగతి చేయడమే కదా ప్రభు. అవును అవును. నిత్య శరణాగతి కూడా అదే. నిత్య శరణాగతి ఒక్కసారి సంపూర్ణ శరణాగతి అయిన తర్వాత నిత్య అంటే ఎప్పుడు ఆల్వేస్ చివరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భగవంతుని శరణంలో ఉండాలి. దట్ ఈస్ నిత్య శరణాగతి. ఇంకా దానికి పెద్దగా ఆ పదంలోనే అర్థం ఉంది, రైట్? కాలానికి లోబడి ఉంటుందా నిత్యమా? నిత్య అంటే యు ఆర్ ఎటర్నల్లీ సరెండర్డ్. అంటే ఏంటి? మనం ఎప్పుడు ఉంటాం, ఎటర్నల్ గా ఉంటాం. మన దాన్ని ఏమంటాం? స్వరూపమే నిత్య శరణాగతి. జీవేర స్వరూపై కృష్ణేర నిత్యదాస్. నిత్య శరణాగతి, నిత్యదాస్ ఆర్ బోత్ ఆర్ సేమ్. దట్ ఈస్ అవర్ దాని ఏమంటారు, మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్. అది ఆ పొజిషన్ నుంచి కాస్త బయటకు వచ్చాం అంతే. బట్ అదర్వైజ్ ఎప్పుడైనా దాసులేమే మనం. కృష్ణుని కన్నా దాసు కావాలి, కృష్ణుని దాసు, మాయ యొక్క దాసు అంటే యూఆర్ దాస్ అంతే. ఆ ఒక్క డిఫరెన్స్ గమనిస్తే దెన్ యూఆర్ ఆల్వేస్ శరణాగతి. మనకు శరణాగతి లేకుండా గతి లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక అంటే ఇప్పుడు సంపూర్ణ శరణాగతి అన్నది భౌతిక శరీరం ఉండగా చేసేది, నిత్య శరణాగతి అంటే ఇంక ఎప్పుడు ఉండేది అని అర్థం వస్తుంది అంటారా? ఇప్పుడు భౌతిక శరీరం ఉన్నప్పుడు శరణాగతి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తెలిస్తే ఉంటుంది. హౌ లాంగ్? ఈ జన్మలో ఎంతకాలం మనం శరణాగతి చేసాం? ఇప్పటికైనా వచ్చిందా శరణాగతి? శరణాగతి అంటే ఏంటో తెలుసు, అంతే ప్రభు. ప్రాక్టికల్ గా తెలియలేదు ప్రభు. సో అంటే రాలేదు ఇంకా. ఈ రోజు కూడా శరణాగతి రాలే. ఫర్గెట్ అబౌట్ సర్వస్య, సంపూర్ణ, నిత్య ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ రోజుకి వచ్చిందా? వచ్చుంటే అసలు ఇలా ఉండం ప్రభు, ఇలా బట్ సిచ్యువేషన్ మన పొజిషనే, మన ఉనికియే శరణాగతి. అది గుర్తిస్తే చాలు. అట్లీస్ట్ కనీసం గుర్తించాలి. ఓ కరెక్టే కదా, నేను ఎప్పుడైనా సరెండర్ ఎవరికి ఒకరు సరెండర్ అయి ఉన్నానే, శరణాగతి పొందాల్సిందే.
అనేది అర్థమైంది అనుకోండి, యూ కెన్ ఇమీడియట్లీ టేక్ షెల్టర్ ఆఫ్ కృష్ణ. అరే వీళ్ళకి ఎవరికి శరణాగతి పొందే వాళ్ళు కృష్ణుని శరణం పొందితే మంచిది కదా. ఎవరికి శరణగా చేయకపోయినా ఇంద్రియాలకైనా చేస్తాం కదా ప్రభు, ఇంద్రియాలకైనా సరే చేసి అలా వాటికి సరెండర్ అయిపోయి మన ఉనికియే శరణాగతి. ఇంకా వేరే మార్గమే లేదు మనకి, ఎందుకంటే మన కాన్స్టిట్యూషనల్ పొజిషనే అది. కాబట్టి ఎక్కడో దగ్గర శరణాగతి చేయాల్సిందే. మనం తెలియకుండా మనం అంటే జ్ఞానం లేక ఏం చేస్తామంటే మనం ఏదో బాస్ అనుకుంటాం, బట్ వీఆర్ దాస్, నిత్య దాస్, ఎటర్నల్ సర్వెంట్స్ అంతే. ఓకే, హరే కృష్ణ. ఇంకా మాతాజీకి ఏం క్వశ్చన్స్ లేవా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. మాతాజీ దండవత్ ప్రణాం. చాలా బాగా క్లాస్ బాగా చెప్పారు ప్రభుజీ. మాతాజీ ఒక క్వశ్చన్ ఏంటంటే ప్రభుజీ, స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అన్నారు మాతాజీ మీరు, అంటే స్పిరిచువల్ గా స్ట్రాంగ్ గా ఉండడం అంటే ఏంటి మాతాజీ మీనింగ్? ఇంకా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఈ సమాజంలో చాలా బాగుంటది అన్నారు, అది ఎట్లా రిలేట్ చేస్తారు మాతాజీ? అంటే వాట్ ఐ మీన్ మాతాజీ, స్పిరిచువల్ గా స్ట్రాంగ్ అంటే నేను ఇందాక అన్నట్టుగా అందరి డివోటీస్ మధ్యలోనే ఎక్కువ ఉండేటట్టుగా, మనం నిత్యము భగవద్గీత భాగవతం చేసేటట్టుగా, కృష్ణ కథలు ఎక్కువ వినేటట్టుగా, కీర్తన చేసేటట్టుగా, జప కూడా అటెంటివ్ గా చేసేటట్టుగా, అంటే మనం ఒక కైండ్ ఆఫ్ ఏ షీల్డ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం కదా మన సరౌండింగ్ లోని. బయట మనకి ఎంత కరప్షన్ ఉన్నా కూడా మనం కొంచెం కృష్ణ భక్తిలో పెట్టుకుంటే లిటిల్ బిట్ అన్టచ్డ్ గా ఉంటాం కదా అన్నట్టుగా అన్నమాట. దట్ మేక్స్ అస్ లిటిల్ స్ట్రాంగ్ అనమాట. మనం బయట జరిగే ఇవన్నీ చూసి అంత తొందరగా డిస్టర్బ్ అవ్వము. మనకి వాట్ ఈస్ అవర్ అల్టిమేట్ గోల్ అన్నది తెలుసు కదా మాతాజీ. మనకి ఫైనల్ గోల్ ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎవరము అన్నది తెలుసు కాబట్టి మనం భౌతికంగా కాకుండా కొంచెం స్పిరిచువల్ గా, ఆధ్యాత్మికంగా ఆలోచిస్తాం మాతాజీ. ప్రతి దానికి మనం త్వరగా డిప్రెస్ అవ్వకుండా అలా ఉంటాము అనేసి ఉద్దేశంతోనే చెప్పాను మాతాజీ నేను స్పిరిచువల్ గా స్ట్రాంగ్ అన్నది. అంటే అది మనకి ఎలా తెలుస్తుంది మాతాజీ వీఆర్ స్ట్రాంగ్ అని? మనం ఎలా కన్క్లూడ్ చేసుకోగలం మాతాజీ వీఆర్ స్ట్రాంగ్ ఇన్ స్పిరిచువల్లీ అని ఎలా చెప్పుకోగలం? ఇప్పుడు మనకి చిన్న చిన్న విషయాల్లోనే నాకు తెలిసినంత వరకు చెప్తున్నా, బాల్గన్ ప్రభు యాడ్ చేస్తారు. మనకి ఎవరైనా పొగిడిన దానికి తొందరగా పైకి ఉబ్బిపోయి, ఎవరైనా ఏదైనా అన్నారనుకో వెంటనే డిప్రెస్ అయిపోయి, అప్స్ అండ్ డౌన్స్, మన మూడ్ లోని ఫ్లక్చువేషన్ ఉండకూడదు. మనకి ఉన్నాయి కదా జెలసీ కానీ, గ్రీడ్ కానీ, ఇవన్నీ మనకి సెన్స్ గ్రాటిఫికేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా మాతాజీ, అవన్నీ తగ్గుతాయి. అటాచ్మెంట్ ఒకటి తగ్గుతుంది మనకి. ఇలాంటివన్నీ మనకి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఇదివరకు చిన్న చిన్న విషయాలు ఏవైతే ఒక చిన్న సినిమాకి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసా, అలాంటివి ఏవి ఇంట్రెస్ట్ అనిపించదు. ఈ చీర కొనుక్కోవాలి, నగలు కొనుక్కోవాలనో, అక్కడికి వెళ్ళాలని, ఇక్కడికి, అలాంటివి ఏమి ఉండదు అనమాట. మనం ఏదైనా కొంచెం టైం దొరికితే మనం ఎలాగ ప్రోగ్రెస్ అవ్వాలి, మన గ్రూప్ లో చూస్తున్నాం కదా మాతాజీస్ ఎన్ని రౌండ్స్ చేస్తున్నారు. అసలు చాలా, నేను ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, కానీ సో అలాగా మాతాజీ మనకి తెలిసిపోతుంది అనమాట. మనకి టేస్ట్, మెటీరియల్ థింగ్స్ కి టేస్ట్ తగ్గిపోతుంది, అటాచ్మెంట్ ఒకటి తగ్గిపోతుంది మాతాజీ మనకి. దట్ వే ఐ థింక్ వీ కెన్ మెజర్ మన ప్రోగ్రెస్ ఏంటి అన్నది అని అనిపిస్తుంది. బాల్గన్ ప్రభుజీ ప్లీజ్ మీరు యాడ్ చేయరా? యూ హ్యావ్ ఆన్సర్డ్ వెరీ నైస్, వెరీ హ్యాపీ, వండర్ఫుల్ ఆన్సర్. దట్స్ వాట్ ఇట్ ఈస్. స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అంటే ఏంటి? 1 2 3 3 ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు మీరు. పొగడ్తలకి పొంగిపోం, తెగడ్తలకి కుంగిపోం, నో హ్యాపీనెస్ ఇన్ మెటీరియల్ థింగ్స్, మెటీరియలిస్టిక్ థింగ్స్. ఏదో ఉంటుంది, అవసరం తీసుకుంటాం అంతే, ఏదో బతుకుతాం అంతే. అంతేగాని వి డోంట్ హ్యాంకర్ ఫర్ ద మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్. ఇక్కడికి వెళ్తే ఈ హ్యాపీనెస్, అక్కడికి వెళ్తే హ్యాపీనెస్, అవన్నీ పోతాయి. బికాజ్ యూనో మనకేంటో మనకు అర్థమైపోయింది, మన పరిస్థితి ఏంటో మనకు అర్థమైపోయింది. టేస్ట్ లేదు. ఇంతకుముందు కృష్ణగాంధీ రాకముందు ప్రతిదీ ఆనందే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే అబ్బా వాళ్ళు వెళ్ళారా, నేను వెళ్ళలేదా, ప్రాబ్లం, బాధ. ఇప్పుడు ఏముంటుంది అక్కడ, వి నో వాట్ ఈస్ దేర్, రైట్? అలాగా అనమాట. యా, యూ ఆన్సర్డ్ ఇట్ కరెక్ట్, పర్ఫెక్ట్లీ ఆన్సర్డ్. దట్స్ ఆల్. ఏదైనా జీవితంలో చాలా జరుగుతుంటాయి, చిన్న విషయం జరిగింది కుంగిపోతాం, డిప్రెషన్ వచ్చేస్తుంది. నో,
దట్స్ కాల్డ్ శీతోష్ణ సమదుఃఖద. ఆగమాపాయన నిత్య తాంస తితిక్షస్వ భారత. తితిక్ష వస్తుంది అనమాట, అంటే టాలరెన్స్. దట్స్ ఆల్. స్పిరిచువల్ స్ట్రాంగ్ అంటే దేనికి చెక్కు చెదరం. ఇప్పుడు భగవద్గీత చదివితే విషయం ఏంటో తెలిస్తే మనకు అర్థమైపోతుంది. అంతే. ఎనీ క్వశ్చన్ ఆన్ దట్? థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను Who is this? ప్రభు, నాకు ఒక డౌట్ ఉంది ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. దండం చెప్పు. ముందుగా భాగవతం ని చెప్పారా లేదా భగవద్గీత అని చెప్పారా ప్రభు? ముందుగా భాగవతాన్ని చెప్పారా లేదా భగవద్గీత అని ముందు చెప్పారా ప్రభు? ఓకే, ఈ రెండు పుస్తకాల్లో ఏది ముందు చెప్పారు అదా నీ క్వశ్చన్? అవును ప్రభు. ఫస్ట్ భగవద్గీత, తర్వాతే భాగవతం. భగవద్గీత కృష్ణుడు చెప్పాడు, భాగవతం మిగతా వాళ్ళు, మిగతా ఋషులు, సుఖదేవ్ గోస్వామి, వ్యాసముని, సూత గోస్వామి వాళ్ళ తర్వాత. ఫస్ట్ భగవద్గీత. ఎస్, గుడ్ క్వశ్చన్, ఇంట్రెస్టింగ్. ప్రభు, కృష్ణుడు ఇంకా రాముడు ఎలా ఉంటారు ప్రభు? మళ్ళీ వినబట్ల రాముడు ఎలా ఉంటాడు ప్రభు? ఫోన్ దగ్గర పెట్టుకో. ఇంకా రాముడు ఎలా ఎలా ఉంటారు ప్రభు? ఫస్ట్ వాయిస్ కట్ అవుతుంది. కృష్ణుడు ఇంకా రాముడు ఎలా ఉంటారు ప్రభు? నో, మీకు వినబడుతుందా? నాకు ఒకరికి వినబడట్లేదు. అమెరికా దూరం ఉన్నవాడు నాకు వినబడట్లేదు, మీ దగ్గర ఉన్నారు వినబడుతుంది. రాముడు ఇంకా కృష్ణుడు ఎలా ఉంటారు ప్రభు? రాముడు కృష్ణ ఎలా ఉంటారా? ఒకరేమో దీక్షిత్ లాగా, ఇంకొకరేమో రోహన్ లాగా ఉంటారు. అదే ప్రభు, ఎలా ఉంటారు? అరే, రోహన్ ఎలా ఉన్నాడు? రోహన్ చూసావా నువ్వు? ప్రభు చూసావా? చూశాను ప్రభు. రోహన్ అడుగు, దీక్షిత్ని చూసావా అడుగు. నువ్వు దీక్షిత్ని చూసావా ఎప్పుడన్నా? చూడలేదు ప్రభు. దీక్షిత్ని ఎప్పుడు చూడలే కదా? చూడలేదు ప్రభు. బట్ దీక్షిత్ ఇస్ a very beautiful person like Krishna. Rohan is also like that. So much beauty, right? 100, 1000, million, billion, trillion times beautiful. Yeah? Like you, exactly like you and me. నువ్వు ఎలా ఉన్నావో నేను ఎలా ఉన్నానో అలాగే కృష్ణ ఉంటారు, కాకపోతే ఇంకా అందంగా ఉంటారు. సేమ్. మనం విగ్రహాలు చూస్తున్నాం కదా, విగ్రహం లాగానే. విగ్రహం ఒకటి, రాముడు వేరే విధంగా ఉండదు, కృష్ణుడు వేరే విధంగా ఉండదు. విగ్రహం ఎలా ఉందో కృష్ణుడు అలాగే ఉంటాడు. విగ్రహం కన్నా ఇంకా బ్యూటిఫుల్ కూడా ఉంటాడు. రైట్? సరే ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే థ్యాంక్ యూ. హరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక రోజు ఏం చెప్పాడంటే ప్రభుజీ, మార్నింగ్ లేచి నాకు భాగవతం బుక్స్ అన్ని చూపించి మమ్మీ అని అడిగాడు ప్రభుజీ. నేను అప్పుడు వర్క్ లో బిజీగా ఉన్నాను. ఏం చెప్పాడంటే, ఒక సైడు కృష్ణుడు బలరాముడు ఉంటారు కదా మమ్మీ ఒక భాగవతంలో, ఆ భాగవతం నాకు కావాలి అని పొద్దున్నే నిద్ర లేసి అడుగుతున్నాడు ప్రభుజీ. నేను పనిలో ఉండి అక్కడ ఉన్నాయి గూట్లో సెల్ఫ్ లో వెతుక్కోమని చెప్పాను ప్రభుజీ. తర్వాత నేను అడగలేదు, నైట్ చెప్పాడు ప్రభుజీ. ఏమైంది ఒకసారి అంటే నేను అడగలేదు, తనే చెప్పారు. మమ్మీ ఎందుకు అడిగాను తెలుసా నీకు, నాకు నైట్ కలలో రాముడు కాదు ప్రభుజీ, కృష్ణుడు బలరాముడు వచ్చారు అని చెప్పాడు ప్రభుజీ. కృష్ణుడు ఎలా అంటే తిరుగుతున్నాడు కృష్ణుడు మమ్మీ అని చెప్పాడు ప్రభుజీ. బలరాముడు ఎలా ఉన్నాడు చెప్పంటే, ఒక చెట్టు కింద హలాయి పట్టుకొని కూర్చోన్నాడు మమ్మీ అని చెప్పాడు ప్రభుజీ దీక్షిత్. వెరీ గుడ్, వెరీ ఫార్చునేట్.
అది టు నేను హ్యావ్ అనుకున్నాను సన్స్ ప్రభుజీ. లైక్ అంటే అప్పుడు సీరియస్ గా చాంటింగ్ చేసి పడుకునేవాడు ప్రభుజీ. నైట్ మేము వాళ్ళకి సపరేట్ పడుకోవాలని 11 years కదా ప్రభుజీ తనకి అరేంజ్ చేసాము. అప్పుడు తను భయపడేవాడు ప్రభుజీ. నైట్ తనతో పాటు కూర్చొని చాంటింగ్ చేసేదాన్ని. తర్వాత తను నిద్రపోయేవారు. అలా కొద్ది రోజులు అలవాటయ్యాక తను ఇంకా చాంటింగ్ సీరియస్ గా చేసేవాడు ప్రభుజీ. ఒక్కడే ఇండివిజువల్ గా పడుకోవాలి కదా ప్రభుజీ, భయం ఉంటది కదా. కృష్ణుడికి బాగా భగవద్గీత పెట్టుకొని ఆయనకి ప్రే చేసి తర్వాత చాంటింగ్ సిన్సియర్ గా చేసి పడుకునేవాడు ప్రభుజీ. అలా ఒక రోజు నైట్ తనకు అలా వచ్చిందని చెప్పాడు ప్రభుజీ. గుడ్ గుడ్. కృష్ణుడి కళ్ళకి వస్తున్నాయంటే వండర్ఫుల్. యు ఆర్ థింకింగ్ అబౌట్ కృష్ణ ఎ లాట్. నైస్. కీప్ ఇట్ అప్. హరే కృష్ణ. ఓకే. సో హరే ఇంకా కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను హరే ఆ కృష్ణ. బాబుకి ఒక ఆన్సర్ చెప్పచ్చా ప్రభుజీ? వై నాట్, చెప్పండి. నాన్న, ఏదైనా గేమ్ ప్లే చేసినప్పుడు మనం రూల్స్ తెలుసుకుంటాం, ప్రిన్సిపల్స్. ఆ రూల్స్ అలాగే భగవద్గీత ఇస్ ద రూల్స్ చెప్తుంది అనమాట. ఏది ఎలా ఏంటి అని గైడ్ చేస్తుంది. భాగవతము గేమ్ ఆడిపిస్తుంది అనమాట. సో నువ్వు ఏదన్నా స్పిరిచువల్ గా అంటే దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి, ఎలా ఏంటిది ఏ రూల్స్ అనేది భగవద్గీత చదివి తెలుసుకుంటావు. తర్వాత దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి జీవితంలో అనుకరించుకుంటాం జరుగుతుంది భాగవతం చదువుతుంటే. హరే కృష్ణ. వెరీ నైస్ ఆన్సర్, వెరీ గుడ్ ఆన్సర్. యా, ఓకే. సో వాట్ ఈస్ ద టైం? ప్రభుజీ. Thank you. Hari Bol. Keep it up. Good questions. Dandavut Pranam. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. మీరు అంటే ఒక సూత్రం చెప్పిండ్రు. క్వశ్చన్ వేసేవాడు ఏమో అన్నారు సార్ మీరు? A person who asks a question is a fool for 5 minutes. A person who doesn't ask a question is a fool for rest of the life. ఇది బ్రహ్మాండమైన ఉదాహరణ. అందరి మనసులల్లా ఈ క్వశ్చన్ తొలుస్తా ఉంటది. అంటే క్వశ్చన్ వస్తే అడగాలి, లోపల పెట్టద్దు. అడిగితే ఏమనుకుంటారు, ఇప్పుడు 10 మంది అడగని వాళ్ళు ఉంటారు. అరే వీడు ఫూల్, వీడికి క్వశ్చన్ ఆన్సర్ తెలీదా, నాకు తెలుసు అనుకుంటారు వాళ్ళు. ఆ క్వశ్చన్ వాళ్ళకి ఆన్సర్ తెలుసా తెలియదు. ఎప్పుడైతే ఆన్సర్ దొరికిందో వాళ్ళకి అనిపిస్తుంది అప్పుడు, అరే నేను వేరే అనుకున్నాను, ఆన్సర్ ఇదా అని వాళ్ళు. బట్ వాళ్ళు అడగలేదు అనుకోండి, ఆ క్వశ్చన్ వాళ్ళకి ఉండిపోతుంది అంతే, ఇంకా జీవితాంతం అలాగే ఉండిపోతుంది. అన్ఫార్చునేట్లీ ఇండియాలో అలాంటి ఉంటారు. మనం క్వశ్చన్ అడగడానికి భయపడతాం. మనకు ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయబడలే అలాగే, ఎందుకో 80-85% అట్లనే ఉన్నారు సార్. అట్లే ఉన్నారు. క్వశ్చన్ వస్తుంది, బలమైన క్వశ్చన్ ఉంటే అడగం. అన్ని తెలిసినట్టే ఉంటది కానీ ఆ వాయిస్ బయటికి రాదు. ఎగ్జాక్ట్లీ. అమెరికాలో గుడ్ థింగ్, ఎవడైనా క్వశ్చన్ అడిగేస్తాడు. ఎంత చిన్నోడైనా ఎంత పెద్దోడైనా అడగగలడు. ఎంత చిన్నోడైనా కానీ ఎంత పెద్దోడైనా కానీ అడగగలడు క్వశ్చన్. ఠాక్మని అడిగేస్తున్నాడు. అసలు మోమాటం అనేది ఉండదు, ఆ ఫియర్ ఉండదు. మనం ఏమనుకుంటాం, 10 మంది ఏమనుకుంటారో చూస్తాం మనం. అదే ఇన్ఫీరియారిటీ అనేది మనిషిని దూరం చేస్తేనే ఇవన్నీ వస్తాయి. అది సో అలాగా. యా, ఓకే. So we'll end it here. Thank you, brother. Thank you, Hare Krishna. So we'll end it here. Already 10 o'clock. So okay, tomorrow is Sunday night కదా. రేపు మీకే పెట్టండి ప్రభుజీ. మండే మార్నింగ్ నాకా? yes ప్రభుజీ. ఇవాళ సండే మార్నింగ్ కదా మీకు? ఇవాళ సండే మార్నింగ్. ఓకే, ఆల్వేస్ కన్ఫ్యూజ్. ఓకే, సో విల్ సీ. Thank you. Hare Krishna. ग्रंथराज श्रीमद् भागवतम की जय, उषा माता जी की जय, श्री प्रभुपाद की जय, निताय गौर हरि प्रेमानंदे, हरि हरि बोल.